341 రోజులు 3648 కిలోమీటర్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చివరి ఘట్టానికి చేరుకుంది. ఇడుపులపాయలో మొదలైన ప్రజా సంకల్ప యాత్ర నేడు ఇచ్చాపురంలో ముగియనుంది. ఇచ్చాపురం నియోజకవర్గంలోని కొజ్జిరియా గ్రామం నుంచి చివరి రోజు పాదయాత్రను జగన్ ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు లొద్దపుట్టి గ్రామంలో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి ఇచ్చాపురంలోని పైలాన్ దగ్గరకు చేరుకుంటారు. పాత బస్టాండ్ సెంటర్ దగ్గర నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగిస్తారు. ఇచ్చాపురం వేదికగా ఎన్నికల శంఖారావాన్ని జగన్ పూరించనున్నారు. ఇచ్చాపురం వేదికగా ముగింపు సభలో ప్రజలకు సందేశాన్ని ఇవ్వనున్నారు జగన్. అటు వైసీపీకి చెందిన అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇచ్చాపురం చేరుకుంటున్నారు. దీంతో ఇచ్చాపురంలో పండగ వాతావరణం కనిపిస్తోంది. వస్తాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తీస్తున్నాడు, మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తీస్తున్నాడు, మన కోసం వస్తున్నాడు జగనన్న, మన కోసం వస్తున్నాడు జగనన్న, వస్తున్నాడు నవరత్నాలు తీస్తున్నాడు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచి నవంబర్ 6, 2017న జగన్ పాదయాత్ర మొదలుపెట్టారు. వరుణుడు స్వాగతం పలకగా అశేష జనవాహిని మధ్య తొలి అడుగు వేశారు జగన్. జగన్ నడిచిన రోడ్డులో ఎన్ని మలుపులున్నాయో ఆయన సంకల్పయాత్రలోనూ అన్నే మలుపులు కనిపించాయి. మరెన్నో సంచలనాలు కనిపించాయి. అధికార పార్టీ విమర్శలను తిప్పికొడుతూ అడుగులు ముందుకు వేశారు జగన్. అసెంబ్లీని కూడా వదిలిపెట్టి జనంలోనే ఉండిపోయారు. గ్రామ గ్రామాన జగన్కు ప్రజలు నీరాజనాలద్దారు. జోరు వానలో వణికించే చలిలోనూ ప్రజా సంకల్పం కొనసాగింది. అలుపు సొలుపు లేకుండా అప్రతిహతంగా సాగిన యాత్ర ముగింపు దశకు చేరుకుంది. ముగింపు సభ ఇచ్చాపురంలో జరగనుంది. మధ్య మధ్యలో బహిరంగ సభలు నిర్వహిస్తూ ముందుకు సాగారు. జగన్ నిర్వహించిన బహిరంగ సభలకు జనం పోటెత్తారు. మొత్తం 134 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి 124 బహిరంగ సభల్లో ప్రసంగించారు. 2516 గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ఇక ప్రతి చోట అన్ని వర్గాల ప్రజలు జగన్తో కలిసి అడుగులు వేశారు. ప్రజా సంకల్ప యాత్ర చివరి ఘట్టానికి చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మా ప్రతినిధి రాజు ప్రత్యక్షంగా మనకు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. ముగియబోతుంది మరి కాసేపు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ నడిచిన ప్రజా సంకల్ప యాత్ర అనేది చాలా హఠాత్తుగా జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నప్పటికీ చరిత్రలో చాలా వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, లేకపోతే తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ ప్రతి ఒక్కరు కూడా పాదయాత్రలు చేస్తూనే వచ్చారు. అయితే పాదయాత్ర చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అయితే అధిష్ఠించడం జరిగింది. అయితే నాటి నుంచి నేటి వరకు చరిత్రలో చాలా పాదయాత్రలు జరిగాయి. అయితే వాటన్నిటి కూడా భిన్నంగా ఉండే విధంగా ఈ యొక్క పాదయాత్ర ఉండబోతుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నమాట. ఇడుపులపాయలో మొదలుపెట్టిన పాదయాత్ర నేటికి చూసుకుంటే దాదాపుగా 3600 కిలోమీటర్ల వరకు కూడా కొనసాగడం చాలా దిగ్విజయంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ప్రతి 3 రోజులకు ఒకసారి బహిరంగ సభ ఉంటుంది. ఏదైతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ ఉంటాయో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో బహిరంగ సభలు పెట్టడం జరిగింది. ఆ నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే అధికార పార్టీ చేస్తున్న తప్పుల్ని ప్రతి ఒక్కదానికి కూడా ఎత్తి చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అయితే దిగ్విజయం కొనసాగుతుంది. ఈ రోజు పొద్దున కూడా జగన్ ఇచ్చాపురంలోని కుర్ద గ్రామం నుంచి కూడా ఈ యొక్క పాదయాత్ర అయితే మొదలు పెట్టడం జరిగింది. 11 గంటల సమయం విరామం తీసుకుంటారు. అయితే 1 గంట సమయంలో పైలాన్ దగ్గరికి రావడం జరుగుతుంది. పైలాన్ ప్రారంభిస్తారు. పైలాన్ కూడా అంటే ఇప్పుడు వరకు ఎవరు కూడా పెట్టలేని విధంగా ఇక్కడ చూసుకుంటే గతంలో వైఎస్ రాజశేఖర పాదయాత్ర చేసిన తర్వాత కూడా వైఎస్ రాజశేఖరకి సంబంధించి ఒక పార్కును ఏర్పాటు చేశారు ఇచ్చాపురంలో. ఆ తర్వాత
మళ్ళీ జగన్ కూడా పాదయాత్ర ఇక్కడే ముగిస్తుంది కనుక ఆ జగన్ పాదయాత్రకు సంబంధించి కూడా చాలా వరకు అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోయాలి, ఇక్కడ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ నూతన ఉత్సాహంగా రావాలని ఒక సంకల్పం పెట్టుకోవడం జరిగింది. దీంతో ఈ ప్రజా సంకల్ప యాత్రకు సంబంధించి పైలాన్ కూడా ఏర్పాటు చేశారు. పైలాన్లో మనం ఇప్పటికీ విజువల్స్లో చూడవచ్చు. అదేవిధంగా పైలాన్ని చాలా భిన్నంగా కూడా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కిందకు వచ్చేటప్పటికి వైఎస్ జగన్ నడుస్తున్న ఫోటోలతో పాటు పైన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటోస్ను కూడా పెట్టి ఆ పై కూడా ప్రజా సమస్యలను ఎత్తు చూపించే విధంగాను, లేకపోతే జగన్ చేపట్టిన పాదయాత్ర ఏ విధంగా సాగింది, పాదయాత్రలో ఎన్ని మలుపులు ఉన్నాయి, ఏ విధంగా వచ్చింది, చలి వానకు లెక్క చేయకుండా, అదేవిధంగా ఎండకు కూడా లెక్క చేయకుండా జోరును కురుస్తున్న వానలో సైతం వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగింది కనుక అంత కష్టతరమైన పాదయాత్రని ఏ విధంగా 365 రోజుల పాటు కూడా చూస్తే చాలా అట్టహాసంగా జరిగింది కనుక ఆ పరిస్థితుల నుంచి నేటికి ఆ అన్ని పరిస్థితులు, అంటే స్టార్టింగ్ డే ఏదైతే పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు పరిస్థితులు కానీ అక్కడ నుంచి ఇప్పుడు ముగుస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా కార్యకర్త కానీ లేకపోతే నాయకులు కానీ ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల సమయంలో అందరికీ కూడా చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. అయితే పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు చూస్తే పాదయాత్ర ప్రతి అడుగడుగునా కూడా చాలా వరకు హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరేంటి, అదేవిధంగా పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అనే దాని మీద కూడా చాలా వరకు ఇప్పటికే చాలా స్పష్టం చేశారు. దాంతోపాటే పాదయాత్రకు సంబంధించి స్థానికంగా ఉన్న సమస్యలను కూడా ఎత్తి చూపించడం జరిగింది. ప్రతి సమస్యను కూడా తీసుకొచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు ఏ విధంగా అయితే ఇబ్బంది పడకుండా ఉండాలి, అదేవిధంగా ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తే అది నెరవేర్చగలమనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తుంటూ వచ్చారు. అయితే ఈరోజు దాదాపుగా 1:30 భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ కోసం ఇప్పటికే చూసుకుంటే రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి మొత్తం ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులతో పాటు కార్యకర్తలు కూడా రావడం జరుగుతుంది. అయితే ప్లేస్ కొంచెం కంజెస్టెడ్గా ఉండడంతో పాటు చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కనుక పోలీసులు కూడా ఒక భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా ఇచ్చాపురం హైవే నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు స్టేజ్ ఏర్పాటు చేసినంత వరకు దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు కూడా జనాలు వచ్చే అవకాశం ఉంది. 5 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం జనాలతో నిండిపోయే అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తుంది. అయితే 1:30 ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ముగింపు సభ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఎటువంటి ఆసక్తికరమైన విషయాలను మాట్లాడబోతున్నారు అనేది మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. పొద్దు నుంచి చూసుకునేటప్పటికైతే నాయకులందరూ కూడా ఇప్పటి వరకు జగన్ పాదయాత్రలో అంటే ప్రజల మధ్య ఉన్నారు కనుక ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ముగింపు సందర్భంగా ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే అభ్యర్థుల జాబితాల విషయంలో కానీ ఇలా చాలా విషయాలు అయితే పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఏమైనా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనేది మాత్రం ఒక పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మొత్తానికి ఏది ఏమైనా సరే ఈరోజు జరగబోతున్న బహిరంగ సభ కూడా ఇప్పుడు వరకు ఎవరు కూడా నిర్వహించిన విధంగా పెట్టాలనేది పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే పైలాన్ ఒక విధంగా ఏర్పాటు చేసి పైలాన్ ఆవిష్కరణ అయితే 1:15 ఉంటుంది. అదేవిధంగా 1:30 బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. బహిరంగ సభలో కార్యకర్తలని నాయకుల్ని అదేవిధంగా ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంలో కూడా ప్రజలకు ఏ మేరకు పిలుపునివ్వబోతున్నారు, ప్రజలకు ఎటువంటి పిలుపునిస్తే ఆకర్షితులను చేయబోతున్నారు, ప్రతి ఒక్కరిని కూడా ఓటుగా మార్చుకోవాలనుకుంటే జగన్ ఈరోజు చేయబోయే ఒక ప్రకటనలు అనేది చాలా వరకు కీలకంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇచ్చాపురానికి మరీ చరిత్ర కూడా ఉంది. ఎందుకంటే ఇచ్చాపురంలో ఏ పార్టీకి సంబంధించి అప్పుడు ప్రజారాజ్యం కానీ తెలుగుదేశం కానీ లేకపోతే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా పాదయాత్రలు చేసినా లేకపోతే పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టినా లేకపోతే పార్టీ కార్యక్రమాలు ముగించాలనుకున్నా అది ఇచ్చాపురంతోనే ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఇచ్చాపురం అనేది ఈశాన్యంలో ఉంటుంది కనుక ఇక్కడ ఏది జరిగినా సరే అంటే మొదలుపెట్టినా లేకపోతే ముగించినా ఒక మంచి అయితే జరుగుతుందనే నమ్మకం అయితే ప్రస్తుతానికైతే ప్రతి ఒక్కరిలో ఉంది. పవన్ కళ్యాణ్ కూడా మొదటగా చూసుకునేటప్పటికి శ్రీకాకుళం నుంచి తన యాత్రను మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడితోనే ఎండ్ చేయడం జరిగింది. ఇలాగ ప్రతి పార్టీకి సంబంధించి కూడా ఇక్కడే అంటే ఆ కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్నారు, లేదనుకుంటే ఇక్కడ ముగిస్తున్నారు. అది జగన్ కూడా సేమ్ అదే వేలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు జరగబోతున్న బహిరంగ సభ కానీ లేకపోతే పాదయాత్ర ముగింపు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయనే విషయాన్ని మాత్రం మనం ఒకసారి మనకు గుర్తుపెట్టుకోవచ్చు. రవి రాజు, ఎంతమంది కార్యకర్తలు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. ఎంతమంది కార్యకర్తలు ఈ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది? ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు?
అవి ఇక్కడ దాదాపుగా చూసుకునేటప్పటికీ రోడ్డు 5 కిలోమీటర్ల వరకు మాత్రమే అంటే ఉంది. మిగతా అంతా కూడా అంటే రోడ్డు ఇచ్చాపురం సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది స్టేజ్. ఇక్కడ హైవే నుంచి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అదే స్టేజ్ నుంచి హైవే వరకు కూడా 5 కిలోమీటర్ల వరకు మొత్తం అంతా కూడా కార్యకర్తతో నిండిపోతుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే స్టేజ్ పనులన్నీ కూడా పూర్తిగా వచ్చినాయి. అది కాకుండా సౌండ్ సిస్టమ్ కూడా ఈ 5 కిలోమీటర్ల వరకు ఏ విధంగా అయితే కార్యకర్తలు కానీ లేకపోతే నాయకులు కానీ అక్కడ ఉండిపోయినా సరే ఆ 5 కిలోమీటర్ల వరకు కూడా సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పీకర్స్ కూడా ఏర్పాటు చేసి జగన్ మాట్లాడి కూడా వినిపించాలనేది సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే 13 జిల్లాల నుంచి సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుంచి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చి బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయాలని జగన్ పిలుపునివ్వడం జరిగింది. దీంతోనే ఒక పెద్ద ఎత్తున అయితే చేరుకుంటారు. దాదాపుగా అంచనాలకు మించి అయితే ఇక్కడ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పైలాన్ ఆవిష్కరించిన తర్వాత కూడా బహిరంగ సభ జరగబోతుంది కనుక పైలాన్కి బహిరంగ సభకి 15 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. అయితే జగన్ కూడా ఇక్కడ నుంచి పైలాన్ ఆవిష్కరించిన తర్వాత పాదయాత్ర చేసుకుంటూనే 5 కిలోమీటర్లు వెళ్తారు. ఈ 5 కిలోమీటర్ల మేరకు కూడా జగన్కి సంబంధించి కానీ ఒక నీరాజనాలు పలకాలి అనేది కార్యకర్తలు ఒక నూతన ఉత్సాహం ఉంది. దాంతోపాటు పువ్వులు కూడా చాలా వరకు కూడా తీసుకొచ్చారు. పువ్వులన్నీ కూడా ఏదైతే జగన్ నడిచిన రోడ్డు ఉందో ఇక్కడ నుంచి జగన్ వైఎస్ రాజశేఖర్ అప్పుడు పాదయాత్ర భోగించిన తర్వాత ఒక పార్కుని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్కు వరకు వెళ్తారు. ఆ పార్కు కొంచెం ముందుగానే స్టేజ్ ఏర్పాటు చేశారు. అక్కడ వైఎస్ రాజశేఖర్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. దాని తర్వాత స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత నుంచి మొత్తం కనిపించే వ్యూ కూడా చాలా భిన్నంగానే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తం ఇచ్చాపురం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతోనూ అదేవిధంగా ఆ ఫ్లెక్సీలతోనైతే మొత్తం పూర్తి స్థాయిలో అయితే నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా నిన్నే చేరుకోవడం జరిగింది. ఇప్పుడు వేరే వేరే జిల్లాల నుంచి ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండటం జరిగింది. అంటే ఇచ్చాపురంలో కొన్ని అకామిడేషన్ కానీ లేకపోతే ఫుడ్ కానీ కొంచెం అవైలబిలిటీలో ఉండదు కనుక మిగతా ప్రాంతాల్లో ఉన్నారు. చాలామంది అయితే ఒడిశాలోని భువనేశ్వర్ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి బరంపురం నుంచి కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈరోజు కరెక్ట్గా మరో గంటలో చేరుకోబోతున్నారు. ఇప్పుడిప్పుడే పైలాన్ దగ్గరికి కూడా చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేరుకుంటున్నారు కనుక చాలా భిన్నమైన వాతావరణంలో జగన్ బహిరంగ సభ జరగాలి. అదేవిధంగా జగన్ ఏం మాట్లాడతారనేది ఒక ఆసక్తికరమైన విషయంలో అయితే ప్రస్తుతానికైతే ఉంది. జగన్ ఏదైతే పైలాన్ ఆవిష్కరించిన తర్వాత బహిరంగ సభకు సంబంధించి ఏ విధంగా ఉంటుందనేది ఒక హిస్టరీగానే ఒక క్వశ్చన్ దీంట్లో ఉంది. రవి రాజు 341 రోజులు అంటే ఆల్మోస్ట్ an year 124 బహిరంగ సభల్లో ప్రసంగించారు. 134 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. మరి కాసేపట్లో 125వ బహిరంగ సభలో జగన్ ఏం మాట్లాడతారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు మనం చూసాం 124 సభల్లోనూ కూడా అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తారు. ప్రతి సభలోనూ కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని చంద్రబాబును డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ వచ్చారు జగన్. ఏం మాట్లాడతారు ఈరోజు జగన్ అనే దానిపై ఎటువంటి చర్చ జరుగుతోంది పార్టీలో? పార్టీ వర్గాలు ఏదైతే పార్టీ ముఖ్య నాయకుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఏదైనా ఉండబోతుంది ఈ బహిరంగ సభలు అనేది తెలుస్తుంది. ఎందుకంటే జగన్కి సంబంధించి ఇప్పుడు ఎన్ని జరిగిన బహిరంగ సభలన్నీ కూడా నియోజకవర్గాలు అంటే నియోజకవర్గం మొత్తం రూరల్ ప్రాంతాల్లో పర్యటించి ఆ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క బహిరంగ సభను పెడుతూ ఉంటారు. బహిరంగ సభకు సంబంధించి అక్కడ ఏదైతే స్థానిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా అధికార పార్టీ కానీ లేకపోతే అధికారులు కానీ ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారా లేకపోతే ప్రజలకు ఎంతవరకు కూడా మేలు చేస్తున్నారనే విషయాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో జరిగే ఒక బహిరంగ సభలో చర్చించడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ బహిరంగ సభ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర కొనసాగింది కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు అదేవిధంగా పార్టీకి ఉన్న పరిస్థితులు రేపు ఏం చేయాలి ఇప్పుడు వరకు చూసుకునేటప్పటికి పాదయాత్రలో ప్రజా సమస్యలు అదేవిధంగా అధికార పార్టీ విఫలం ఈ రెండు ఏవైతే ప్రధానంగా అయితే వైఎస్ జగన్ కోట్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకునేటప్పటికి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ రోజుతో పాదయాత్ర ముగిసిన తర్వాత రేపటి నుంచి ఏం చేయబోతున్నారు, రేపటి నుంచి పార్టీకి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఎన్నికలు కూడా దగ్గరలోనే మరో 2-3 నెలల టైం మాత్రమే ఎన్నికలు కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఒక కార్యకర్త కానీ నాయకులు కానీ ప్రజల ముందుకు వెళ్ళి ఆ ఓటును ఏ విధంగా కూడా తెచ్చుకోవాలి అదేవిధంగా పార్టీ కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకుంటున్నారు అనే ప్రతి విషయాన్ని కూడా ఇక్కడైతే చర్చించబోతున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందంటే కూడా రేపటి నుంచి ఏం జరగబోతుంది అనేది రేపటి నుంచి పార్టీ యొక్క కార్యక్రమాలు ఏం జరగబోతున్నాయి పార్టీకి సంబంధించి ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయబోతున్నారు అనేది చాలా ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతుంది. అయితే
ఈ బహిరంగ సభే వీటన్నిటికి కూడా ఒక సమాధానం కాబోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నమాట. మరి ఎంతవరకు రైట్ జగన్ ఈ ఆశల ఈ కార్యకర్తల్లో వస్తున్న థ్యాంక్ యూ